వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ వింటర్ సీజన్ వచ్చేసేసింది. ఈ వింటర్ సీజన్లో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి అయితే ఆల్రెడీ వింటర్ సీజన్ వచ్చేసింది, చలి చాలా ఎక్కువగా పెడుతుంది అన్నమాట. సో ఈ చలికాలంలో గర్భవతులు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సో ప్రెగ్నెన్సీ టైం అనేది చాలా చాలా సెన్సిటివ్. సో ముఖ్యంగా వయసున్న పెద్దవాళ్ళు అండ్ చిన్న పిల్లలు అలాగే గర్భిణీలు వీళ్ళలో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా వ్యాధులు అనేవి తొందరగా అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ వ్యాధులు అటాక్ అయినప్పుడు మీతో పాటు లోపల ఉన్న బిడ్డ కూడా సఫర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మీ దుస్తులకి సంబంధించి అంటే మీరు వేసుకునే డ్రెస్సింగ్కి సంబంధించి అయితే పల్చటి వేసుకోకూడదు, నార్మల్గా వేసుకోండి. కొంచెం వెచ్చగా ఉండేటి వేసుకోండి. స్వెటర్స్ యూజ్ చేయండి, మఫ్లర్స్ యూజ్ చేయండి. అంటే నార్మల్గా తల్లి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళైతే పొద్దెక్కే వరకు పడుకుంటారు. కానీ ఆల్రెడీ ఫస్ట్ బేబీ ఉన్న వాళ్ళు లేదా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు లేదా అంటే సో కొంతమంది తాము కూడా డ్యూటీకి వెళ్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో. సో అట్లా ఉన్నవాళ్ళు డెఫినెట్లీ అత్తగారింట్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వస్తుంది. మినిమం 6కైనా లేవాల్సి వస్తుంది. అట్లా లేచినప్పుడు బాగా వాతావరణం చల్లగా ఉందనుకోండి, సో అది మంచిది కాదు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి, స్వెటర్స్ యూజ్ చేయాలి. ఖచ్చితంగా స్వెటర్స్ యూజ్ చేయాలి. అలాగే ఖచ్చితంగా చెవులకు మఫ్లర్లు కట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మఫ్లర్లు కాదనుకుంటే దూదులు కూడా పెట్టుకోవాలి. ఒక్కనొక టైంలో మరీ చల్లటి గాడుపులు వస్తూ ఉంటాయి ఒక్కొక్క టైంలో. అట్లాంటప్పుడు 100% దూదులు కూడా పెట్టుకోవాలి డే టైం అంతా కూడా. ఎందుకంటే గర్భవతులకి ఖచ్చితంగా లోపలికి చల్లటి గాలి అనేది వెళ్ళకూడదు. తొందరగా నేను చెప్పినాను కదా, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల తొందరగా జలుబు అవుతుంది. సో జలుబు అవడం వల్ల మీతో పాటు బేబీ కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకనే ఈ ప్రొటెక్ట్ చేయండి. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం స్కార్ఫ్లు అట్లా కట్టుకోండి చెవులకి, అది చాలా మంచిది. సో వీలైనంత వరకు దుస్తులను నిండుగా వేసుకోండి, అంటే ఇక్కడ వరకు ఉండేటట్టు వేసుకోండి అన్నమాట. అంటే డ్రెస్సెస్ కూడా ఇక్కడ వరకు కొంచెం కింది వరకు వేసుకోండి. నైటీస్ యూజ్ చేయండి. సో మీకు కంఫర్టబుల్ డ్రెస్సులు వేసుకోండి, కాకపోతే వెచ్చగా ఉండడానికి ట్రై చేయండి. సో స్నానం కూడా ఎర్లీ మార్నింగ్ బాగా నైట్ అయిన తర్వాత కాకుండా కొంచెం నార్మల్ టైంలోనే మీరు స్నానం చేయండి. బాగా చల్లటిదనానికి ఉండకపోవడమే బెటర్. అండ్ మీరు ఉండే రూమ్ కూడా కొంచెం వెచ్చగా ఉండేలా చూసుకోండి. అండ్ అలాగే తీసుకునే ఫుడ్ కూడా ఏంటంటే కొంచెం వేడి ఫుడ్ తీసుకోండి. వేడి ఫుడ్ తీసుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఈ చలికాలంలో ఫుడ్ అనేది అస్సలు అరగదన్నమాట. ఎందుకంటే నార్మల్ వ్యక్తులకి ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాదు. ఈ చల్లటిదనానికి మన జీర్ణాశయం మందగిచ్చేసి మనకి ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాదు. అట్లాంటప్పుడు ముఖ్యంగా మీరు ప్రెగ్నెన్సీ టైం బాగా సెన్సిటివ్ అండ్ మీకు డైజెషన్ సిస్టమ్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లాంటి టైంలో మీరు ఖచ్చితంగా వేడి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఏ ఫుడ్ తీసుకున్నా కూడా వేడే తీసుకోండి. సో అస్సలు చల్లటిది తీసుకోవద్దు. చల్లటిది తీసుకుంటే ఫుడ్ అస్సలు అరగదు. మీరు డేలో ఒక 3 టైమ్స్ తినే ఫుడ్ని అదే 3 టైమ్స్ తినే ఫుడ్ని 5 టైమ్స్ తీసుకోండి. అంటే కొంచెం ఎక్కువ సార్లు తీసుకోండి. అప్పుడు మీకు ఫుడ్ డైజెషన్ ఈజీగా అవుతుంది. ప్లస్ దాంతోపాటు ఏంటంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇండ్లలో టిఫిన్స్ అయితే ఎక్కువ మంది చేసుకోరు. మామూలుగా రైస్ చేసుకుంటుంటారు. మార్నింగ్ రైస్ తింటారు, లంచ్ టైంలో కూడా రైస్ తింటారు. సో లంచ్ టైంలో రైస్ తినేటప్పుడు ఏమవుతుందంటే ఈ మార్నింగ్ వండిన రైస్ లంచ్ టైంకి వచ్చేటప్పటికి చల్లబడిపోతుంది, గట్టిగా అయిపోతుంది. సో అది మీకు డైజెషన్ కాకపోవచ్చు. సో మీకు ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తుందంటే సో మీ మందమే కొంచెం రైస్ పెట్టుకొని ఆ వేడిదే తినండి. ఏది తిన్నా కూడా వేడిదే తినండి. కూల్ డ్రింక్స్ అట్లాంటివి అన్నీ అవాయిడ్ చేయండి. కూల్ వాటర్ కూడా తాగకూడదు. మనకి ఇంట్లో బిందెలు కుండలు ఉంటాయి, అందులో తాగండి. సో ఎందుకంటే మనం వీలైనంత వరకు మన వైపు నుంచి మనము జాగ్రత్తలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ జాగ్రత్తలు అనేవి ఫాలో కాకపోతే మనతో పాటు బేబీకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి 100% ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వండి. అండ్ పడుకునేటప్పుడు కూడా కొంచెం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. డే టైంలో ఒక 1 అవర్ 2 అవర్స్ అన్న పడుకోవడానికి ట్రై చేయండి. హైడ్రేట్గా ఉండండి. ఖచ్చితంగా ఈ వింటర్ సీజన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా తాగరు.
ఎందుకంటే ధూప అనేది ఎక్కువ కాదు మనకి. అట్లా అయినప్పుడు ఏంటంటే వాటర్ కంటెంట్ తగ్గిస్తారు. నార్మల్ వ్యక్తులకు ఎట్లా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ టైంలో వాటర్ కంటెంట్ మంచిగా తీసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా ఉమ్మనీరు ప్రాబ్లమ్స్ వస్తాయి, వేడి ఎక్కువ చేస్తుంది. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఉమ్మనీరు లెవెల్స్ కంట్రోల్లో ఉండకపోవచ్చు, బేబీ ఎదుగుదల బాగుండకపోవచ్చు, అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఖచ్చితంగా మంచిగా వాటర్ కంటెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి 100%. సో ఇంకొకటి ఏంటంటే హెర్బల్ టీ కూడా తాగండి, అది కూడా మంచిది. అండ్ కొంచెం వేడి సూపులు కూడా తాగండి. అలాగే తాజా పండ్లు, తాజా కూరగాయలు, గింజలు మరియు తృణధాన్యాలు ఇవి ఏంటంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవన్నీ కూడా డైట్ మెయింటైన్ చేయండి. ముఖ్యంగా సి విటమిన్కి సంబంధించిన ఫ్రూట్స్ తీసుకోండి, నిమ్మకాయ, నారింజ. ఇవి ఏంటంటే విటమిన్ సి అనేది ఉండడం వల్ల మనకి రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. సో అది మనకి చాలా మంచిది కాబట్టి ఇవి 100% జ్యూస్ రూపంలో తీసుకోండి. అలాగే తరచూ చేతులు కడుక్కోండి. సో ఎందుకంటే మనకి ఎవరికైనా జలుబు, దగ్గు అట్లా ఉందనుకోండి, మనకి అంటకుండా మనం ఎక్కడైనా తెలిసి తెలియక ఎక్కడైనా టచ్ చేస్తే అవి మనకు అంటుతాయి. సో ఖచ్చితంగా హ్యాండ్స్ని వాష్ చేసుకోండి. ఎక్కడికైనా బయటికి వెళ్తే కూడా ఖచ్చితంగా ఇంటికి రాగానే స్నానం చేయడం, లేదా అంటే కాళ్ళు చేతులు కడుక్కొని నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం చేయండి. అలాగే వీలైనంత వరకు బాగా జనాలు ఉన్న దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది ఈ వింటర్ సీజన్లో గర్భవతులు. సో ఖచ్చితంగా చర్మానికి సంబంధించి మాయిశ్చరైజర్స్ కూడా యూజ్ చేయండి. కొబ్బరి లేదా బాదం నూనెలు వాడండి. అండ్ వాజలిన్స్ యూజ్ చేయండి. ఇవన్నీ కూడా మంచివే. అలాగే విటమిన్ డి చాలా అవసరం. సో ఎర్లీ మార్నింగ్ మనకి సూర్యుడు వస్తూ ఉంటాడు, అది చాలా మంచిది మనకి. విటమిన్ డి అనేది అంతే. అండ్ కడుపులో ఉన్న బేబీకి కూడా బోన్స్ అనేవి చాలా మంచిగా వస్తూ ఉంటాయి. సో అందుకనే మీరు ఖచ్చితంగా ఆ యొక్క సూర్యరశ్మికి 100% వచ్చేసేపు నిల్చోండి. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.